జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు చేస్తున్న నిరసనలో ఒక విద్యార్థిని కొడుకుని పోగొట్టుకున్న తల్లి మాట్లాడుతుంది, విందాం. आने वाला भविष्य है। दूसरी कंट्रीज में लॉ मींस लॉ, ऑर्डर मींस ऑर्डर, जस्टिस मींस जस्टिस। एक लेडी ने मुझे यूएसए से मैसेज किया, इना जी योर सन इज अ ड्रीम ऑफ एवरी मदर। अंत तक लड़ूंगी मैं, मेरे लिए जिंदगी एक एक मिनट मुश्किल है। मेरी रात में रात तबीयत खराब हो जाए मैं किसको बोलूंगी कि मुझे डॉक्टर हॉस्पिटल ले जा। आई एम ग्रोइंग ओल्डर, मेरे पास भाई नहीं है, मेरे पास पति नहीं है, मेरे पास बाप नहीं है, मेरे पास घर में कोई मेल फिगर नहीं है। कल मैं किसी और बच्चे को इतने महीनों बाद नींद में साहिल की आवाजें मार रही थी, साहिल साहिल बुलाने लगी मैं। मुझे बहुत देर बाद रियलाइज हुआ कि साहिल तो है नहीं। दे आर एंजॉयिंग देयर नॉर्मल लाइफ। ये सिस्टम कोई फर्क नहीं पड़ता क्योंकि इनके बच्चे नहीं मरते। लॉ है पर लॉ का एनफोर्समेंट नहीं है। क्यों नहीं है? हम बेवकूफ है एक्चुअली, क्योंकि लॉस की एनफोर्समेंट नहीं, हम फिर भी जा रहे हैं। हमें पता है हमारे बच्चों के जाने के बाद भी हमें सजा मिलेगी। इनकी जान चली गई, इसके बाद भी दिल नहीं भरा क्या? और क्या छीनना है हमसे? हमारी जाने। सोचो, भगवान ना करे तुम्हारे इस दिए हुए झूठे न्याय की गाज तुम पे गिर जाए तो तुम्हारा क्या हाल हो। ఒక మహిళ ఆవేదన అండి ఇది. నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవ్వడం వల్ల సాహిల్ అనే పేరున్న ఈమె కొడుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమెకి భర్త లేడు, సింగిల్ ఉమెన్, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, ఒంటరిగా తన కొడుకును సాకుతుంది. ఆ పిల్లవాడు చదువుకొని జీవితంలో బాగా స్థిరపడితే చాలు, ఏదో నన్ను చూసుకుంటాడులే, నాకు వృద్ధాప్యం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి కాస్త సేవ చేస్తాడులే అనేసి ఈ తల్లి సారాంశం. ఇప్పుడు ఆ పిల్లవాడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆమె కూడా జంతర్ మంతర్లో విద్యార్థుల తరపున సంఘీభావం ప్రకటించడానికి పోరాటానికి వచ్చింది. నా పిల్లాడు ప్రాణాలు ఎలాగో పోయాయి, నేను ఒక్కదాన్ని బ్రతికేం లాభం, నేను కూడా ఈ పిల్లల కోసం నిరసన వ్యక్తం చేసే అవసరం అయితే ప్రాణాలు అర్పించడానికి రెడీగా ఉన్నాను. సిస్టమ్ సరిగ్గా లేదు. విదేశాల్లో అయితే లా అంటే లాని, ఆర్డర్ అంటే ఆర్డర్, అంటే చట్టాలు అంత గట్టిగా పనిచేస్తాయి. ఇక్కడ అసలు సిస్టమ్ సరిగ్గా లేదు. ప్రభుత్వం ఇలాగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇంకెంతమంది పిల్లలని బలి తీసుకుంటారు. ఈవిడ ఏడుస్తూ మాట్లాడుతుంది. ఇలాంటి తల్లిదండ్రులు ఇంకా చాలామంది ఉన్నారన్నమాట. ఇంకొందరైతే పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు అక్కడికి వచ్చేసి అక్కడ పడుకున్న విద్యార్థులు రాత్రి కూడా పడుకుంటే విసనకర్రలతోటి ఆ పిల్లలకి విసురుతో సేవ చేసుకుంటున్నారు. ఆ విద్యార్థుల్లో పోయిన వీళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నారు. ఒక్కసారి వీడియో చూద్దాం. మేమిప్పుడు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఉన్నాం. చీకటి పడుతున్న వేళ ఇక్కడ ఒక ఆసక్తికరమైన మునుపెన్నడూ చూడని దృశ్యం కనిపిస్తుంది. జంతర్ మంతర్ జనపద రోడ్డు వైపు చూస్తే ఇక్కడ స్విగ్గీ, జొమాటో వంటి యాప్ల ద్వారా ఫుడ్ పార్సిల్ వస్తూనే ఉన్నాయి. ఈ ఆహారం, మంచినీళ్లు పంపుతున్నది ఎవరో, ఆ ఆర్డర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవరికి తెలియదు. కానీ వచ్చిన ఆర్డర్లను తీసుకుని ఇక్కడున్న అందరికీ పంచుతున్నారు. ఇక్కడ నిరసనలు చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి దేశ నలుమూలల నుంచి ప్రజలు ఇలా ఫుడ్ పార్సిల్స్ పంపుతున్నారని ఇక్కడ వారంటున్నారు. समर्थन दिखाने के लिए यहाँ पर खाना बेच रहे हैं। जो लोग कॉम्पेंसेट नहीं कर पा रहे, जो जैसे आ नहीं पा रहे यहाँ पे, तो लोग अपने आप खाना वाना बेच दे रहे हैं। और सबसे अच्छी सुंदर बात यह है कि लोग आ रहे हैं, डिलीवरी गाइज आ रहे हैं, वो रैंडम लोगों को दे रहे हैं और रैंडम लोग ही खुद बांट दे रहे हैं। अब जैसे जो मैंने ऑर्डर दिया वो था गौरव का। लव यू गौरव भाई। हजारों ऑर्डर में अपने हाथ से मैंने रिसीव किया। इतने सारे लोग लगे हुए हैं, कोई बेंगलोर से है, कोई मुंबई से है, किसी का सपोर्ट लंदन से है। देश ने तस्वीर देखी, देश ने देखा कि बच्चों को जिनको सरकार को कोऑपरेट करना चाहिए था उनको प्यासा भूखा मारा गया। और शायद यही सेंटिमेंट्स हमारे देश में जुड़े और उसके बाद लोग बिना किसी पहचान के, बिना किसी చూస్తున్నారు కదండి, పిల్లలు అక్కడ ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ కోసము ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంఘీభావం తెలుపుతున్నారన్నమాట. వాళ్ళలో మన భారతీయులు ఉన్నారు. బెంగళూరు నుండి, ముంబై నుండి, ఢిల్లీ నుండి, నాగపూర్ నుండి, ఎన్నో ప్రాంతాల నుండి అక్కడికి రాలేండి వాళ్ళు స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టేసి స్వచ్ఛందంగా మీరు అక్కడ తీసుకొని వెళ్ళండి, ఎవరికి ఆకలి వేస్తుందో వాళ్ళు తీసుకుని తింటారని వాటర్ బాటిల్స్ అన్నీ కూడా పంపిస్తున్నారు. అలాగే న్యూస్ కూడా అంటే నాగాలాండ్కి చెందిన జూ లవ్ అనే వ్యక్తి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఊరు నుంచే డొమినోస్ యాప్ ద్వారా 150 చీజ్ బర్న్స్, పిజ్జాలు, ఓకే, ఇంకా ఒక 5000 రూపాయల విలువైన బిస్కెట్స్, ఇవన్నీ కూడా రకరకాలు తీసేసుకొని బిల్లు పే చేసి అవన్నీ కూడా డెలివరీ బాయ్స్ చేత ఆ పిల్లల దగ్గరికి పంపించడం జరిగింది.
అంతేకాదు ఈ విషయాన్ని ఆయన స్వయంగా నేషనల్ మీడియాలో ప్రకటించడం వైరల్గా మారింది. నేను నాగాలాండ్లో ఉన్నాను, వేలాది మంది విద్యార్థులు మంచి భవిష్యత్తు, న్యాయమైన విద్యా వ్యవస్థ కోసం జంతర్ మంతర్ వద్ద పోరాడుతున్నారు. ప్రత్యక్షంగా అక్కడ ఉండలేకపోయాను, కాబట్టి నా వంతుగా నేను చేయగలిగిన చిన్న సహాయం ఇది అని ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రశంసల కోసం తాను ఈ పోస్ట్ పెట్టలేదని, ఇతరులకు కూడా తమకు తోచిన రీతిలో సహాయం చేసేందుకు ప్రేరణగా ఉంటుందని మాత్రమే షేర్ చేశారని తెలిపారు. ఆ తర్వాత విద్యార్థుల కోసం మరో 5,000 రూపాయల విలువైన బిస్కెట్లు కూడా ఆర్డర్ చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇలాంటి న్యూస్లు మనం ఎన్నో చూడవచ్చు. వీళ్ళందరూ బోద్దింకలు, వీళ్ళందరూ దుర్మార్గులు, దేశద్రోహులు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేసి వీళ్ళకి కావాల్సిన క్లిప్స్ మాత్రమే కట్ చేసుకొని అవి మాత్రమే చూపిస్తూ విద్యార్థులు ఎంతోమంది ప్రాణాలు పణంగా పెట్టేసి అక్కడ పోరాడుతూ ఉంటే వాళ్ళ ఆ పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తాం. నిజంగా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, విద్యా వ్యవస్థ బాగుండాలి. ఈ రోజు ఈ పిల్లలే రేపటి పౌరులు. భారతదేశం భవిష్యత్తు బాగుండాలంటే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. నిజంగా దేశభక్తి ఉండి దేశం మీద ప్రేమతోటి కోరుకునే వాళ్ళు ఈ విధమైన దుర్మార్గ ప్రచారాలు చేస్తారు. అసలు ఈ విద్యార్థుల్ని పట్టుకొని కాక్రోచ్లను తిట్టిన వాళ్ళు ఎవరు అంటే, ఉద్యోగాలు లేకుండా ఉన్న వాళ్ళని సోషల్ మీడియాలో చూసుకుంటూ ఊరికే పడుంటారు, బద్ధకంగా పరాణజీవులా బ్రతుకుతారు అనేసి ఇష్టం వచ్చినట్టు కాక్రోచ్లను తిట్టవచ్చా? ఈరోజు నోరు జారి నోటి దూల కొద్ది అన్న మాటలకే ఈరోజు పార్టీలు వెలిసాయి. విద్యార్థులందరూ కూడా వాళ్ళలో ఉన్న అసహనాన్ని ప్రకటిస్తున్నారు. అసలు సోషల్ మీడియాలో కొందరు ఎంత ఆశ్చర్యకరంగా మాట్లాడతారో, మరలా బయటికి జయ శ్రీరామని, హిందుత్వం అని ఎంత దుర్మార్గంగా మాట్లాడతారో ఆలోచిస్తే అసలు ఇది దేశభక్త అనిపిస్తూ ఉంటుందండి. ఆలోచించండి ఒకసారి. మన హోలీ పండుగ అప్పుడు తరుణ్ అనే ఒక అబ్బాయి పైన దాడి చేసి ముస్లింలు చంపేస్తారు. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఘటన. ఒక అబ్బాయి ప్రాణం, నిండు ప్రాణం పోయింది, అన్యాయంగా పోయింది. మనం అందరం దాని గురించి మాట్లాడాం. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ పేపర్స్ బయటికి రిలీజ్ అయిపోయేసి 20 మంది పిల్లలు ప్రాణాలు పోతే దాని గురించి అసలు మనం మాట్లాడుతున్నామా? అంటే మనం ఎప్పుడు మాట్లాడతామంటే ఇంకొక మతం వాడు ఏదైనా ఒక పిల్లవాడిని చంపడం ఏదైనా జరిగితే మాత్రం అది పెద్ద న్యూస్ అనమాట. అది దేశానికి చాలా నష్టం కలిగించే విషయం. ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు చీకట్లో పడిపోయి ఇంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని కన్న వాళ్ళకి కడుపు కోత మిగిలితే వాళ్ళని కాక్రోచ్లు అనేసి తిడుతూ వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ వాళ్ళ ఉత్సాహాన్ని, వాళ్ళ నిరసన ప్రదర్శిస్తూ ఒక పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని కూడా దేశ విద్రోహ శక్తులుగా చిత్రీకరించడంలో మనం నిమగ్నం అయిపోతాం. ఏ రకంగా మీరు భారతదేశానికి సేవ చేస్తున్నారు? అంటే వీళ్ళకి కావాల్సిన కంటెంట్ ఏంటి? మతం పేరుతోటి పక్క మతం వాడు ఏదన్నా చేస్తే దాన్ని హైలైట్ చేసి చూపించాలి. 24 గంటలు జయ శ్రీరామ్ అని అరవాలి, 24 గంటలు హిందుత్వాన్ని కేకలయ్యాలి. అలా కేకలేసేవాడే నిజమైన దేశభక్తుడు. ఇలా కేకలేసే వాళ్ళు చాలా మంది చేయకూడని సంఘ విద్రోహమైన పనులు చేస్తారు. చాలా మంది జైళ్ళకు పోయారు, చాలా మంది మీద కేసులు ఉన్నాయి. మరి రాముడు ఈ బాట చూపించాడా? ఆలోచించండి ఒకసారి. లేకపోతే వీళ్ళు ఏం ప్రచారం చేస్తారంటే, వీళ్ళలో ఈ ఎవరైతే ఇప్పుడు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారో, ఇంతకుముందు ఈ వాంగ్చూక్ అనే వ్యక్తి ఈ అమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా అక్కడ సీతారాముని తిట్టారు, అది ఇది అనేసి మాట్లాడతారు కొందరు. అదే హైలైట్ చేసి చూపిస్తారనమాట. ఎందుకంటే మనకు రాముడు అనగానే సెంటిమెంట్ అనమాట. ఇంత పెద్ద ఉద్యమము, ఇంతమంది 20 మంది పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోనివ్వండి, తల్లిదండ్రుల కడుపు కోతతోటి ఏడవనివ్వండి, ఏమైనా జరగనివ్వండి, రాముడిని తిట్టారు అనగానే మెజార్టీగా హిందువులతో అది తిరుగుతారనమాట. ఈ ఉద్యమం ఆటోమేటిక్గా నిరసన మొత్తం నీరు గారిపోవాలి. వాళ్ళు అక్కడ ఏమన్నారు, సీతాపతి పేరు చెప్పి నేతాపతిగా దోచిపెడుతున్నారు అనేసి ఏదో ఒక ప్రాస వాడారు. నేతాపతి అంటే మన అంబానీ గారు. అయోధ్య రామ మందిరం పేరు చెప్పి, రాముడి పేరు చెప్పి రాజకీయాలు చేసి కోట్లు తీసేసుకొని మొత్తం వీళ్ళకి ఆదాయాలకి అంబానీలకు పంచిపెడుతున్నారు అనేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి అలా అనిపించింది, వాళ్ళది మాట్లాడుతున్నారు. ఇంతమంది దేవుళ్ళు ఉన్నప్పుడు రాముడిని మాత్రమే వాడాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి అంటే, రాముడి పేరుతో రాజకీయాలు చేసి, రాముడి పేరే నినాదాలు చేసేసి, రాముడు రాముడు అంటే జెండాలు మోసేసి, ఆంజనేయ స్వామికి ఒక ఆంజనేయ స్వామి వేషం వేయించిన వ్యక్తితోటి వీళ్ళ పార్టీ జెండా తీసుకొని మోయించి వీధుల్లో డ్యాన్సులు చేపించి రాముడిని రోడ్డుకు లాగి రాజకీయాలకు వాడుతూ ఉన్నప్పుడు వీళ్ళంటే గిట్టన వాళ్ళు ఆటోమేటిక్గా రాముడిని కూడా తిడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అంత పెద్ద ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం రాముడిని తిడుతున్నారు. దేశ విద్రోహ శక్తులు వీళ్ళందరూ అనేసి సిస్టమ్ వచ్చినట్టు అలాంటి మొక్కలు ఏమైనా కనిపిస్తే వాటిని మాత్రమే హైలైట్ చేస్తూ గొప్పగా ఎడిటింగ్ స్కిల్స్ తోటి ప్రజల ముందు ఉంచుతున్నారు. ఈ విధంగా సమస్య పరిష్కారం అవుతుంది. ఆలోచించండి. విద్యార్థుల భవిష్యత్తు చాలా ముఖ్యం. వాళ్ళకి తప్పలేదు, వేరే దారి లేదు. ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నిరసన వ్యక్తం చేసే వాళ్ళేమో మొత్తం మీకు దేశద్రోహులు అయిపోతారు. అంతకుముందు 2012లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నిరసన వ్యక్తం చేసిన వాళ్ళందరూ మొత్తం హక్కుల కోసం పోరాడుతున్నారు. ఏంటండి ఇది? ఏదో రకంగా సమస్య సాల్వ్ చేసేసి విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండే విధంగా, విద్యార్థులు వాళ్ళు చక్కగా చదువుకొని అన్ని రంగాల్లో స్థిరపడి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కళ్ళకనే విధంగా వాళ్ళకి అందించే విధంగా ఒక ప్రయత్నం చేయడమా? లేకపోతే విద్యార్థులను ఇక్కడ పుట్టి మట్టిలో పుట్టి పెరిగిన బిడ్డల్ని దేశద్రోహుల కింద, సంఘ విద్రోహ శక్తుల కింద చిత్రీకరించడమా? ఏది దేశభక్తి? ఆలోచించండి ఒకసారి. అంతమంది విద్యార్థులు చనిపోతే, అంత అనిశ్చితి ఏర్పడితే, వేల మంది లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తే
నేను అర్ధరాత్రి ఏమో మాట్లాడినట్టున్నారు మన ప్రధాని గారు, గౌరవ ప్రధాని గారు. కుటుంబాలను ఏదో ఓదార్చడం, వాళ్ళకి ఏదైనా ఎక్స్గ్రేషన్లు ఇవ్వడము, ఇంకా అలా జరగకుండా చర్యలు తీసుకోవడము, అసలుకి ఏదైనా అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేకపోగా వీళ్ళనే సంఘ విద్రోహ శక్తులుగా, దేశద్రోహులుగా, చైనా ఏజెంట్లుగా, పాకిస్తాన్ ఏజెంట్లుగా చిత్రీకరించడం. వాళ్ళకి ఆ పిల్లల కోసం ఫుడ్ పంపిస్తుంటే మానవత్వం ఉన్న వాళ్ళు ఫుడ్ అంట బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి పంపిస్తున్నారంట. వాళ్ళు వెనక ఉన్నారంట. అంటే వీళ్ళకి గ్లాసుడు మంచినీళ్ళు, గుక్కడి మంచినీళ్ళు ఇచ్చినా, ఒక బ్రెడ్ మొక్క పెట్టినా వాళ్ళందరూ కూడా దేశ ద్రోహులు అనమాట. వాళ్ళు అలాగే ఆకలితో మాట చచ్చిపోవాలి. ఆడపిల్లల పాపం నెలసరి సమస్యలు ఉన్నా కూడా అక్కడే పడుకుంటున్నారు, అక్కడే తింటున్నారు. వాళ్ళకి శానిటరీ నాప్కిన్స్ లాంటివి కూడా, స్టేఫ్రీ లాంటివి కూడా మార్చుతున్నారు. అక్కడ సిక్కులు వచ్చేసి గురుద్వారాలు తెరిచేసి ఈ పిల్లలు నిద్రపోవడానికి వసతికి గురుద్వారాలు కూడా ఇచ్చేస్తారు ఢిల్లీలో. ఇప్పుడు సిక్కులు కూడా దేశ ద్రోహులేనా? మీకు సిక్కులు కూడా దేశ ద్రోహులేనా? దేశం కోసం, ధర్మం కోసం అంటూ దేశాన్ని అధోగతి చేసే పనులు, దేశానికి నష్టం కలిగేది, విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగే పనులు, దేశం పరువు తీసే పనులు చేసి జై శ్రీరామ్ రాముడిని అడ్డం పెట్టుకోవడం నిజమైన హిందువులకు బాధ కలుగుతుందండి. ఇలా రాముడిని అడ్డం పెట్టుకుంటే, రాముడిని అడ్డం పెట్టుకుని చేసుకునే వెధవ పనులకి వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు రాముడిని తిడుతున్నారండి. రాముడిని ఎందుకు అడ్డం పెట్టుకోవాలి? రాజకీయాలకి రాముడికి ఏంటి సంబంధం? రాముడు పరమాత్మ, రాజకీయాలకు వాడేసుకుంటున్నారు, పార్టీల జెండాలు మోయడానికి వాడేసుకుంటున్నారు. కోపం వచ్చిన వాడు రాముడిని వీళ్ళని కలిపి తిడుతున్నారండి. మరి తిడుతుంటే అవి కట్ చేసుకొచ్చి రాముడిని అన్నారు చూడండి, రాముడిని అన్నారు చూడండి. హిందువులు ఓ రాముడు అనేసారు అనేసి వీళ్ళు రెచ్చిపోవడం. వాళ్ళు ఉద్యమం ఎందుకు చేస్తారు? ఎంతమంది ప్రాణాలు పోయాయి? అసలు విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? విద్య కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇతర దేశాలు ఎంత ఖర్చు పెడుతున్నాయి? ఒక సగటు విద్యార్థికి విద్య కోసం అందుతున్నది ఎంత? ఈ ఆలోచనలు అప్పటికక్కర్లేదు. రాముడిని అంటున్నారు, రాముడిని అంటున్నారు, రాముడిని అంటున్నారు. రామరాజ్యం రావడం మీరు చూడాలా, లేకపోతే ఈ చిల్లర పంచాయతీలు కావాలా? ఎలా వస్తుంది రామరాజ్యం? రాముడిని ఓట్లకి, రాజకీయాలకు వాడుకుంటూ ఉంటాయి. చచ్చిపోయిన 20 మంది పిల్లలు ఆత్మస్వరూపుడే రాముడు లేడా? పరమాత్మ కాదా? ఆ తల్లిదండ్రుల వేదన, వాళ్ళ కడుపు కోత రాముడికి కనిపించడం లేదనుకుంటున్నారు. యువతకు మంచి ఉద్యోగాలు, ఉపాధి వ్యవస్థ ఏర్పాటు చేయకుండా ఊరికే పడి తింటారు. పరాన్న జీవులు సినిమాలు, సోషల్ మీడియాలో, క్రికెట్లో చూసుకుంటూ తిరుగుతారు. కాకరోచులు వేసేసి వాళ్ళని తిట్టిపోస్తారు. ఇప్పుడు అది బగ్గుమని యువత ఎంతమంది వచ్చేస్తే మళ్ళీ వాళ్ళని దేశద్రోహులుగా మీరే చిత్రీకరిస్తారు. ఆలోచించండి. దేశభక్తితోటి, ధర్మం పట్ల నిష్ఠతోటే మాట్లాడుతున్నాను నేను. ఇంత నిష్కల్మషంగా ఎవరో మాట్లాడరు. వీళ్ళు ధర్మం పేరుతోటి ఎలాంటి ద్రోహం చేస్తారో ఆలోచించండి ఒకసారి. విద్యార్థుల భవిష్యత్తు గురించి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా వీళ్ళు ప్రచారం చేస్తారు, ప్రమోట్ చేస్తున్నారు. పైగా జై శ్రీరామ్, భారత్ మాతకి జై, భారతదేశం అనేసి రాముడి పేరు, దేశం పేరు అడ్డం పెట్టుకుంటున్నారు. ఇవేనా రాముడు పాటించమని చెప్పిన ధర్మము? ఇవేనా నైతిక విలువలు? ఇంతసేపటికి ఎవరికి వాళ్ళు పార్టీల భజనలు, మతోన్మాదము తప్ప ఒక సమాజంలో జరిగే పరిస్థితులుగా ఆలోచిస్తున్నారా? ఆలోచించిన రోజున దేశం బాగుపడుతుందండి. సగటు వ్యక్తి ఆలోచన ఎదగాలి. సోషల్ మీడియాలో భజనలో, కొన్ని రకాల రాజకీయాలకు సపోర్టులు చేసే ఛానల్స్ ఇవన్నీ వదిలేసి పరిస్థితిగా, విషయంగా, వ్యవస్థగా చూడగలిగితే మీకు లోపాలు కనబడతాయి. మనం అది రెక్టిఫై చేసుకొని మనం సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. లేదంటే భజనలే మిగులుతాయి. ఒక హిందువుగా చెప్తున్నాను, ఒక ఇండియన్గా చెప్తున్నాను, ఒక రామ భక్తురాలుగా చెప్తున్నాను, భజనలే మిగులుతాయి. వ్యవస్థ సరి చేసుకుంటే మన ఇప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సగటు భారతీయుడి భవిష్యత్తు బాగుంటుంది. ఆలోచించండి మీకు ఏం కావాలో. జై హింద్.